ఒళ్లంతా విషంతో నిండిపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు అంబటి రాంబాబు. చంద్రబాబు విజన్ ఏంటో అందరికీ తెలుసని సెటైర్ వేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు అంబటి. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కూడా చేసుకోలేకపోతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధమో చెప్పాలన్నారు అంబటి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి మండిపడ్డారు. పెద్దిరెడ్డిది కుట్ర, నాటకం, మోసమన్నారు. సీఎం తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినా తిరస్కరించారని తెలిపారు ఆదిమూలం. సుమారు 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తనపై కుట్ర పన్నిన పెద్దిరెడ్డి నియోజకవర్గ ప్రజల్ని ఉసిగొలిపి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ మారడంపై స్పందించారు డిప్యూటీ సీఎం. తన తమ్ముడు కోనేటి ఆదిమూలం తొందరపడ్డాడని తెలిపారు. సీట్ రాదని ఫ్రస్ట్రేషన్ లో ఆదిమూలం నోరు జారటం తప్పు అని, ఓపికతో ఉండుంటే న్యాయం జరిగేదన్నారు నారాయణస్వామి. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో ఏవీ చేయని బీఆర్ఎస్ నాయకులు నెల రోజుల్లోనే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ, అప్పులేనని, వారి అవినీతిని లెక్కలతో సహా బయటపెట్టి వాస్తవ రూపాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు భట్టి. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ రివ్యూ మీటింగ్ కి హాజరయ్యారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. గత 35 ఏళ్లుగా తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని, అలాంటి స్థానం నుంచి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో పదవులు ఇస్తుందని షబీర్ అలీ అన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించవద్దని ఆదేశించింది. ఫిబ్రవరి 8న మళ్లీ వాదనలు వింటామంది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం జరిగింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కొత్తగా నియమితులైన వారిపై కేసు తేలే వరకు స్టే విధించాలని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. భూమా ఇంట వారసత్వ పోరు పీక్స్ కు చేరింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తానని, పొత్తున్నా లేకపోయినా, టికెట్ రాకపోయినా వచ్చినా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్నారు భూమా కిషోర్ రెడ్డి. అంతే తప్ప అఖిల ప్రియకు మాత్రం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. డబ్బు సంపాదన కోసం, క్రిమినల్ యాక్టివిటీస్ కోసమే అఖిల ప్రియ టీడీపీని వాడుకుంటోందని ఆరోపించారు భూమా కిషోర్ రెడ్డి. పార్లమెంటు బడ్జెట్ సమావేశానికి ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాల్లో వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టుకి నిధులు, ప్రత్యేక హోదా గురించి చర్చించేందుకు సమయం కేటాయించాలని వైసీపీ కోరింది. ఈ అంశాలు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని వైసీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి తెలిపారు. విభజన హామీలతో పాటు ఏపీలోని పరిస్థితులపై చర్చించాలని కోరినట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే ఆ పార్టీ కీలక నేతలెవరూ అఖిలపక్ష సమావేశానికి రాలేదని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓ జెడ్పీటీసీ, 8 మంది సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం 400 మంది హస్తంగూటికి చేరారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లో 1,40,00,000 రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ పంప్ లైన్ పనులను శంకుస్థాపన చేశారు దానం. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను అడ్డుకున్నారు అప్పికొండ గ్రామస్తులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గ్రామానికి వచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ఏపీ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఆచరణలో ఆ పని చేయలేదన్నారు సిపిఐ నేత అజయ్. ఏపీలో జగన్ కి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు ఆయన. ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
సర్పంచ్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం పంచాయతీ చేంబర్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం 14-15 ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు అందజేయాలన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ తో సహా 14 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కౌన్సిలర్ల పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీ ఇచ్చింది. అతనికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం వీల్ తెరుచుకోలేదు. దీంతో విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశారు పైలట్. కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది విమానం. అనంతరం వీల్ బయటికి రావడంతో సేఫ్ గా ల్యాండ్ అయింది. విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. వైసీపీ 5వ లిస్టుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. 7 లోక్సభ 3 అసెంబ్లీ ఇన్ఛార్జీలపై ఇంకా క్లారిటీ రాలేదు. గుంటూరు, రాజమండ్రి, అమలాపురం ఎంపీ టికెట్ రేసులో సింహాద్రి రమేష్, చలమట్టి సునీల్, చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తుండగా ఒంగోలు టికెట్ కోసం మదిశెట్టి వేణుగోపాల్, చెవిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయవాడలో వైసీపీ, జనసేన పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాయి. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా జనసేన సైతం కౌంటర్ గా మేము సిద్ధమే అంటూ బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తిని పెంచుతోంది. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అనుచరులకు చెప్పారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. జనసేన, టీడీపీతో టచ్లోకి వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు తనను రీల్స్ మాస్టర్ అంటున్నాడు కానీ చంద్రబాబే పోలవరం ద్రోహి అన్నారు ఎంపీ భరత్. లోకేష్ రాజమండ్రి నుంచి తనపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ చేశారు భరత్. ఏపీలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగినా వారికి చట్టసభలో ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు. నామినేటెడ్ పోస్టులో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. కోనసీమ జిల్లా నగర పంచాయతీ సమావేశం కేకలతో దద్దరిల్లింది. ప్రజల సొమ్మును అప్పనంగా కాచేస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అర్ధాంతరంగా సమావేశం ముగించి వెళ్లిపోయారు చైర్మన్. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం దగ్గర సినిమా షూటింగ్ లో గొడవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమల దర్శకత్వంలో షూటింగ్ జరుగుతుంది. పోలీసుల అనుమతితో జరుగుతున్న షూటింగ్ పై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమై క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వాధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు. పెనుబల్లి మండలం అడవిమల్లెల్లోని బాలికల గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పారిశుద్ధ్యం పనులు, విద్యార్థుల విద్యాబోధన పద్ధతులను స్వయంగా పరిశీలించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హైదరాబాద్ లో పర్యటించారు. ఇందులో భాగంగా ముచ్చింతలోని సమతా స్ఫూర్తి కేంద్రంతో పాటు దివ్య సాకేతాన్ని సందర్శించారు. ఆయన దివ్య సాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్య సాకేతం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి మోహన్ భాగవత్ ని ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఆయనకు మంగళ శాసనం అందించారు. చిత్తూరులో వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లల తొలగింపు వివాదానికి దారితీసింది. కట్టమంచి చెరువుపై జీజేఎం ట్రస్ట్ తరపున గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని చిత్తూరు నగర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ బల్లలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు కమిషనర్ అరుణ. అయితే సిమెంట్ బల్లల తొలగింపును వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి ఉంటే వారికి దక్కే రాజ్యసభ స్థానాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.
విశాఖలోని పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తతల నడుమ ఫార్మాసిటీలో ల్యాండ్ ఫిల్ ప్లాంట్ నిర్మాణం కోసం కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. తాడి గ్రామం సర్వే నంబర్ 116లో 50 ఎకరాల్లో ఫార్మా ఘన వ్యర్థాలు శుద్ధి కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్ముకోవడానికి సంబంధిత అధికారులు టోకెన్స్ జారీ చేయడం లేదని వారంతా నిరసనకు దిగారు. చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మాదాపూర్లో ట్రాఫిక్ జామ్ కు కారణమవుతోందని స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే యూట్యూబ్లో ఫేమస్ గా మారింది కుమారి ఆంటీ. దీంతో జనం భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒంగోలులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సీనయ్య 1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పీఆర్సీ బిల్లులు మంజూరు చేసేందుకు ఓ ఉద్యోగి నుంచి సీనయ్య 1,00,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకువెళ్లడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఇండియా కూటమి పార్టీల సహకారానికి కేంద్ర బిందువుగా నిలిచిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మనోజ్ సోనకర్ విజయం సాధించారు. తీవ్ర ఘర్షణ వాతావరణం మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు, ఆపు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఓటింగ్ సందర్భంగా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ కూటమి కార్పొరేటర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. మేయర్ పీఠంలో కూర్చున్న మనోజ్ సోన్కర్ ను కిందకి లాగే ప్రయత్నం చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 18 గంటల అదృశ్యం తర్వాత రాంచీలో సడన్ గా ప్రత్యక్షమయ్యారు. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ ని ఈడీ అరెస్టు చేయడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అరెస్టు చేస్తే తన స్థానంలో భార్య కల్పనను సీఎం చేయడానికి వ్యూహం రచిస్తున్నారు హేమంత్ సోరెన్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యారు తేజస్వి. ఈ సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లో 2వ రోజు కొనసాగుతుంది. ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ పై తొలిసారి విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. నితీష్ కుమార్ యూటర్న్ సీఎం అని సెటైర్స్ వేశారు. నితీష్ కుమార్ యూటర్న్లను చూసి గవర్నరే ఆశ్చర్యపడుతున్నారన్నారు రాహుల్ గాంధీ. బీహార్లో కులగణన చేస్తామని ఇండియా కూటమి ప్రకటించిందన్నారు రాహుల్. ఈ ప్రకటన రాగానే బీజేపీలో వణుకు ప్రారంభమైందని అన్నారు. అందుకే నితీష్ పై ఒత్తిడి చేసి ఎన్డీఏలో చేర్చుకున్నారని రాహుల్ విమర్శించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరిందంటూ ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. అదే నిజమైతే దేశం నుంచి విదేశాలకు కార్మికులు ఎందుకు వలస వెళ్తారని నిలదీశారామె. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ బాపుఘాట్లో నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సమాధి దగ్గర పుష్పగుచ్ఛాన్ని నుంచి గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చెన్నైలో నివాళులర్పించారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. అనంతరం గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేద్దామంటూ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ మావెలిక్కర అదనపు కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 15 మంది ఎస్డిపిఐ, పిఎఫ్ఐ కార్యకర్తలకు ఉరిశిక్ష వేసింది. దీంతో ఈ తీర్పు కేరళలో సంచలనంగా మారింది. తమిళనాడు నీలగిరి జిల్లాలో గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతూ వెళ్లిన ఒక కార్ మెట్ల మార్గంలో ఇరుక్కుపోయింది. గ్రామస్తులు, పోలీసుల సాయంతో ఆ టూరిస్టు బయటపడ్డారు.